నోవాహు జీవితాన్ని గమనించినట్లయితే నోవాహు జీవిత విధానం విషయమై దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నోవాహు భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. నోవాహు అనే మాటకే అర్థము నెమ్మది. నోవాహు కృప పొందినవాడు. నోవాహు నిందారహితుడు. నోవాహు తన తరమంతటిలో ఆయన దీవెనకరమైన వ్యక్తి. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి నీతిపరుడు, అటువంటి నిందారహితుడిని దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? ఎందుకు హెచ్చరిక చేయవలసి వస్తుందంటే, తన కుటుంబం కొరకై, తన ఇంటి వారి కొరకై ఒక రక్షణ ఓడను, ఒక రక్షణార్థమైనటువంటి ఓడను సిద్ధపరచుమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునితో అంత నడిచినవాడు, అంత చక్కటి వ్యక్తి అయినటువంటి నోవాహునే హెచ్చరించగలిగితే నేను నీవు ఏ పాటి వారము, మనం ఎంతటి వారం కనుక మనకు కూడా హెచ్చరిక కావాలి. ఈ కడవరి కాలంలో మనము కూడా అటువంటి శ్రేష్టమైన